హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 1st మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అండర్ నేషనల్ న్యూస్, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి, గవర్నమెంట్ స్కీమ్స్, సిక్లియో అండ్ ఈవెన్ రిగార్డింగ్ ఇంపార్టెంట్ డేస్, అపాయింట్మెంట్స్, సో ఇలా మనకి బుక్స్, ఈవెన్ బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్స్ కూడా ఈరోజు సెషన్లో మనం కవర్ చేయబోతున్నాము. సిక్లియో ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ని క్లిక్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఆ గ్రూప్ని జాయిన్ అవ్వండి. సో దాట్ మీకు ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే యాక్సెస్ అనేది పొందే ఛాన్సెస్ ఉన్నాయి. సిక్లియో అండ్ నౌ సెషన్ స్టార్ట్ చేసినట్లయితే మనం నేషనల్ న్యూస్తో ఈరోజు మనం మార్చ్ 1 కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. మరి నేషనల్ న్యూస్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే మనకి విచ్ ఈజ్ రిగార్డింగ్ పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డ్రైవ్ ఆఫ్ 2022. రీసెంట్గా మనకి ఈ యొక్క డ్రైవ్ అనేది February 26న లాంచ్ చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ బై యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ మన్సుఖ్ మందవ్య గారు ఈ యొక్క డ్రైవ్ని లాంచ్ చేశారు. ఏ రోజున అది February 26th రోజున ఈ నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి, దట్ ఈస్ అండర్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 years ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క చైల్డ్ పోలియో డ్రాప్స్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క నేషనల్ ఇమ్యునైజేషన్ ఆఫ్ పోలియో డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ మనం ఇక్కడ పోలియో అంటున్నాం, లైక్ ఫంక్షనింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆర్ ఎస్ బాడీ పార్ట్స్ అనమాట. పర్టికులర్గా మనకి ఏంటంటే ఎక్కువగా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే బ్రెయిన్ వల్ల ఏంటంటే మనకి స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యి మేజర్గా లైక్ పారాలసిస్ అంటుంటాం కదా, సో ఆ విధంగా కొన్ని బాడీ పార్ట్స్ అనేది ఫంక్షన్ చేయవన్నమాట. ఆ వైరస్ ఏంటంటే పోలియో వైరస్, సిక్లియో. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇక్కడ మనకి ఈ యొక్క డ్రాప్స్ ఏంటది విచ్ ఇస్ నోన్ యాజ్ పోలియో డ్రాప్స్ అనమాట. అండ్ ఈ పోలియో డ్రాప్స్ కూడా యాక్చువల్గా వీటిని తీసుకోవడం ద్వారా ఈవెన్ అండర్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 years అన్నాం కదా, ఈ చిల్డ్రన్కి స్పెసిఫిక్గా ఏంటంటే దే విల్ బీ లైక్ వ్యాక్సినేటెడ్ అండ్ దే కెన్ ప్రివెంట్ 12 diseases అనమాట. ఇజ్ ఈ క్లియర్ ఈ యొక్క వ్యాక్సిన్తో క్లియర్. సో అదే మనకి ఈ పోలియోకి సంబంధించి. అంటే ఇంత ఇంపార్టెన్స్ ఎందుకోసం అంటే అండర్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ 5 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇంకా అదర్ 12 diseases కూడా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీనికంతా మేజర్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. అండ్ ఈవెన్ ఏంటంటే ఈ పోలియోకి సంబంధించి అదర్ కొన్ని లైక్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అవ్వనివ్వండి, మిషన్ ఇంద్రధనుష్ అవ్వనివ్వండి, సో ఇలా అదర్ మిషన్స్ కూడా మనకు కొన్ని యాక్చువల్గా డిస్కస్ చేద్దాము. ప్రీవియస్గా ఇవి లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ మేజర్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే ఆఫ్ 2022 రోజు 22లో యాక్చువల్గా ఆర్గనైజ్ చేసింది February 27th రోజున. ఏ రోజు అది February 27th. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డ్రైవ్ అనేది 26 Februaryన లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? హెల్త్ మినిస్టర్ గారు. కానీ 27th ఏంటి అంటే ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ పోలియో ఇమ్యునైజేషన్ డే అనమాట. ఆ డేని స్పెసిఫిక్గా 2022లో కన్సిడర్ అంటే ఆర్గనైజ్ చేసింది 27th February రోజున. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇందాక డిస్కస్ చేసినట్లు మీకు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇంకా ఈ మిషన్ ఇంద్రధనుష్ యాక్చువల్గా ఏంటి? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఎక్కువగా ఫోకస్ చేసేది విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ మోర్ డిసీజెస్ దాన్ ఎవర్ బిఫోర్. ఇజ్ ఇట్ క్లియర్? యాక్చువల్గా ఇది యూఐపీ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. మరి మిషన్ ఇంద్రధనుష్ ఏంటి అంటే మిషన్ ఇంద్రధనుష్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు దట్ ఈస్ ఆఫ్ fully immunizing more than 89 lakh children.
అంటే ఇక్కడ ఫుల్లీ ఇమ్యునైజింగ్ అన్నారు. దాట్ మీన్స్ ఎవరైతే పార్షియల్గా అన్వాక్సినేట్ అయ్యారో, లేదు అంటే అన్వాక్సినేట్ అండర్ యూఐపి, ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో కూడా అట్లీస్ట్ అందులో ఎవరైనా అన్వాక్సినేట్ అయ్యున్నా. ఇస్ ఇట్ క్లియర్? సో వీళ్ళనంటే ఫుల్లీ వ్యాక్సినేట్ కన్వర్ట్ చేయడానికే ఈ యొక్క మిషన్ ఇంద్రధనుషి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఇదే మనకి నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ ఆఫ్ 2022. డే ఏ రోజున 27th of February. ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ని మీరు ఈవెన్ అండర్ ఇంపార్టెంట్ డేస్లో కూడా కవర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ మీరు అందులో కవర్ చేసినా సరిపోతుంది, ఐదర్ రిగార్డింగ్ నేషనల్ న్యూస్ అయినా ఇట్స్ నో ఇష్యూ. ఇస్ ఇట్ క్లియర్? కానీ మీరేంటంటే ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్కి సంబంధించి. మీరు అండర్ ఏ కేటగిరీలో మీరు ఫోకస్ చేస్తారో దాట్స్ ఇట్స్ యువర్ విష్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే బ్యాంకింగ్కి సంబంధించి, ఇది కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి సంబంధించింది అనమాట. రీసెంట్గా డిస్కస్ చేసాం మనం ఎంఎస్ఎంఈస్ వాళ్ళ కోసం స్పెసిఫిక్గా టెక్నాలజీ సెంటర్ని కూడా మనకి ఇక్కడ దట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో సెటప్ చేయడం జరిగింది. ప్రీవియస్ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాము, ఒకసారి కాన్సెప్ట్ని క్లియర్గా వినండి. అండ్ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా యూనియన్ బ్యాంక్ అనేది ఎన్పిసిఐతో అసోసియేట్ అయిన తర్వాత ఈ యొక్క యూనియన్ ఎంఎస్ఎంఈ రూపే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. మరి ఈ యూనియన్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఈ రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఏ విధంగా యూజ్ అవ్వబోతుంది? ఎవరితో కొలాబరేట్ అయ్యింది యాక్చువల్గా యూనియన్ బ్యాంక్ అనేది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో కొలాబరేట్ అయిన తర్వాత ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు. ఆబ్జెక్టివ్స్ ఏంటో డిస్కస్ చేద్దాము. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రొవైడ్ సింప్లిఫైడ్ అండ్ డిజిటల్ డెలివరీ ఆఫ్ ద ఫినాన్స్ విచ్ ఇస్ టు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ విచ్ ఈస్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ దర్ బిజినెస్ రిలేటెడ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. అండ్ మనకి ప్రస్తుతం ఇక్కడ ఏంటి, ఎంఎస్ఎంఈస్ రూపే క్రెడిట్ కార్డ్ అన్నారు కదా, ఈ యొక్క డెడికేటెడ్ క్రెడిట్ కార్డ్ అనేది ఎంఎస్ఎంఈస్కి అన్నాం కదా. సో మరి ఎవరికి అవైలబుల్గా ఉంటుంది అంటే దిస్ విల్ బి అవైలబుల్ ఫర్ ద టు ఎలిజిబుల్ బారోవర్స్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇస్ ఈ క్లియర్? అండ్ మనకి రీసెంట్గా కూడా ఇక్కడ యూనియన్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ నారాయణ్ రానే గారు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరికి పర్పస్గా? ఎంఎస్ఎంఈస్కి అనమాట. ఇస్ ఈ క్లియర్? దట్ ఈస్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో, అండ్ దీంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు అంటే హూ ఆర్ యాక్చువల్లీ ద బారోవర్స్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇంకా మీకు తెలుసుకోవాలి అనుకుంటే యూనియన్ బ్యాంక్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్. సో ఇక్కడ మనకి ప్రస్తుతం ఉన్న CEO వచ్చేసి రాజ్ కిరణ్ రాయ్జీ గారు అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1919 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ ముంబై. ఇస్ ఇట్ క్లియర్? సో స్టాటిక్ పార్ట్ని కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్. బుక్స్ అండ్ ఆథర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి? ఫస్ట్ బుక్ యొక్క టైటిల్, దెన్ మూవింగ్ టు ఆథర్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆథర్స్కి సంబంధించి వచ్చాయి. లేదు అనుకున్నప్పుడు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆథర్ అందులో యాక్చువల్గా దేని గురించి డిస్క్రైబ్ చేశారు, ఏదైనా ప్రజెంట్ సినారియోకి ఇంటర్లింక్ చేశారా? సో ఈ విధంగా మీ ఫస్ట్ కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. మనం ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ బుక్ టైటిల్కి వెళ్ళినట్లయితే ద గ్రేట్ టెక్ గేమ్ షేపింగ్ జియో పాలిటిక్స్ అండ్ ద డెస్టినీస్ ఆఫ్ నేషన్స్. అంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇది బుక్ యొక్క టైటిల్ అనమాట. ఏంటది? ద గ్రేట్ టెక్ గేమ్ అన్నారు. టెక్నాలజీకి సంబంధించిన ఈ యొక్క బుక్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? డెస్టినీస్ ఆఫ్ నేషన్స్ అన్నారు. అండ్ మనకి ఇక్కడ యాక్చువల్గా ఈ బుక్ని టైటిల్ చేసింది కానీ ఆథర్ చేసింది ఎవరు? ఆథర్ వచ్చేసి మనకి అనిరుద్ సురి గారు. యాక్చువల్గా అనిరుద్ సురి గారు ఇండియన్ ఆథర్ అనమాట. తను ఈ బుక్లో డిస్క్రైబ్ చేసింది ఏంటంటే పర్టికులర్గా ఒక రోడ్ మ్యాప్ తీశారు. దేనికి సంబంధించి మరి అంటే యాక్చువల్గా ఏ కంట్రీ అయినా ఆ కంట్రీ యొక్క సొంత స్ట్రాటజిక్ లైక్ యూ కెన్ సీ హియర్ స్ట్రాటజిక్ బాండ్ ఏదైతే ఉంటుందో, సో అంటే ప్లాన్స్ని డెవలప్ చేసుకోవాలి. కంట్రీకి ఏ కంట్రీ సపోజ్ ఇండియా ఉంది, ఇండియా యొక్క ఓన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఉండాలి. ఎందుకోసం మరి స్ట్రాటజిక్ ప్లాన్ అంటున్నాం? దేని పర్పస్లో అంటే ప్రస్తుతం ఉంది టెక్నాలజీ డామినెంట్ ఎరా కదా. సో ఈ టెక్నాలజీ డామినెంట్ ఎరాని ఫోకస్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి ఆ కంట్రీ యొక్క ఓన్ స్ట్రాటజిక్ ప్లాన్ అనేది ఉండాలి. అండ్ ఈవెన్ లీడర్స్ ఉంటున్నారు కదా, సో ఈవెన్ లీడర్స్ మస్ట్ డెవలప్ ఏ న్యూ సెట్ ఆఫ్ క్యాపబిలిటీస్ దట్ ఈస్ టు క్రియేట్ ద ఎనాబిలింగ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ దర్ నేషన్స్ దట్ టు నాట్ బి లెఫ్ట్ బిహైండ్. అంటే ఈ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ డామినెంట్ ఎరాని బేస్ చేసుకొని మనకి పర్టికులర్గా ఈ యొక్క బుక్ అనేది అనిరుద్ సురి గారు రచించడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఏరియాస్ టైటిల్, ఆథర్, డిస్క్రిప్షన్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా మనకి ఇక్కడ అపాయింట్మెంట్స్కి వెళ్ళినట్లయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ
ఐడిబిఐ బ్యాంక్ అన్నాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ ఆర్గనైజ్ సంబంధించి, దాని తర్వాత పర్సన్ యొక్క ఇన్డీటెయిల్గా వెళ్దాం. ఐడిబిఐ అన్నాం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే మనకి రాకేష్ శర్మ గారు రీఅపాయింట్ అవ్వడం జరిగింది. ఏంటది? పర్సన్ యాక్చువల్గా ప్రీవియస్గా కూడా సేమ్ పొజిషన్లో ఉండే అనమాట. మళ్ళీ అదే పర్సన్ని పర్టికులర్ సిమిలర్ పొజిషన్కి అపాయింట్ చేసినప్పుడే దాన్ని మనం రీఅపాయింట్మెంట్ అంటుంటాం, రైట్? ఈ కాన్సెప్ట్ మీకు చాలాసార్లు డిస్కస్ చేశాను, కానీ ఇంకా ఎవరైనా న్యూ టు ద క్లాసెస్ అయినప్పుడు మీరు బేసిక్స్ నుండి కూడా ఫస్ట్ యాక్చువల్ కరెక్ట్ ఉన్నట్లయితేనే మీకు హోల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే రాకేష్ శర్మ గారు యాక్చువల్గా రీఅపాయింట్ అయ్యారు అన్నాం, కానీ ఏ పొజిషన్కి? మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఐడిబిఐ బ్యాంక్. దెన్ ఇప్పుడు మనకి యాక్చువల్గా హోల్ కాన్సెప్ట్ ఏంటో అర్థమైంది. ఒక పర్సన్ ఒక బ్యాంక్కి అపాయింట్ అయ్యారు సీఈఓగా, ఎండీగా అన్న. ఇప్పుడు పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కన్నా ఫస్ట్ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఐడిబిఐ యొక్క స్ట్రాటజీకి. ఫస్ట్ ఐడిబిఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ మనకి ఈ యొక్క ఓనర్ వచ్చేసి ఎల్ఐసి అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో భాగంగా ఐడిబిఐని సెటప్ చేశారు. అండ్ యాక్చువల్గా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో. దీన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనం ఇప్పుడు పర్సన్ గురించి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ప్రీవియస్గా కూడా పర్సన్ అదే పొజిషన్లో ఉండింది. ద సేమ్ పర్సన్ని మళ్ళీ ద పీరియడ్ ఆఫ్ 3 yearsకి, అంతే లైక్ ఇప్పుడు చూసుకోవాలి మీరు, మళ్ళీ కొత్తగా అపాయింట్ అయ్యారు కదా, అంటే రీఅపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ మళ్ళీ రీఅపాయింట్ అయినప్పుడు తన టెన్యూర్ ఎన్ని ఇయర్స్ వరకు అంటే 3 years వరకు ఆ పొజిషన్లో తన యొక్క ఎప్పటి నుండి ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే దట్ ఈస్ ఫ్రమ్ March 19th అనమాట. ఇస్ ఇట్ క్లియర్? ఆఫ్ 2022 వచ్చే మంత్ 19th నుండి యాక్చువల్గా మనకి ఏంటంటే దట్ ఈస్ March 19th నుండి ఈ యొక్క పర్సన్ని పొజిషన్ అనేది ఎఫెక్ట్లో ఉండబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? అంటే రీసెంట్గా అనౌన్స్మెంట్ అనేది అఫీషియల్గా జరిగింది, కానీ తన పొజిషన్ తీసుకునేది మాత్రం March 19th నుండి. డన్. అండ్ March 19th నుండి 3 years వరకు తను అదే పొజిషన్లో ఉండబోతున్నారు ఫర్దర్ ఆర్డర్స్ వరకు. అండ్ దెన్ యాక్చువల్గా ప్రీవియస్గా కూడా మనకి ఏంటంటే శర్మ గారు అపాయింట్ అయ్యారన్నాం కదా, ఇప్పుడు రీఅపాయింట్మెంట్ అనమాట ఇది. మరి యాక్చువల్గా తను ఎలా రిసీవ్ లైక్ ఏ యొక్క సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి ఇక్కడ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ అ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ నాట్, ఆర్బీఐ. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోండి, ఒక సెషన్ అయిన తర్వాత ఇలాంటి అపాయింట్మెంట్స్లో ఆర్బీఐ రోల్ ఏంటి అసలు? ఆర్బీఐ యొక్క ఒపీనియన్ ఉండాలా ఇలా కొన్ని మేజర్ బ్యాంక్స్కి హైయెస్ట్ పొజిషన్స్ తీసుకుంటున్నప్పుడు పర్సన్స్ని? ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ మీకు ఏం తెలియాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ మీకు అర్థమవుతే ఈ కాన్సెప్ట్ని మీరు ఈజీగా డీల్ చేయొచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మీకు డిస్క్రిప్టివ్ సెషన్స్లో కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాను అంటే మీకు అవి ఫర్దర్ యూజ్ అవుతాయన్న ఉద్దేశం ఉన్నప్పుడే మీకు అలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తుంటాను. సో ఈరోజు సెషన్ అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆర్బీఐ, ఇస్ ఇట్ క్లియర్? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటుంటాము. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొంత లైక్ యూ కెన్ సీ అట్లీస్ట్ ఫంక్షన్స్, ఇస్ ఇట్ క్లియర్? నియర్లీ 5 to 6 ఫంక్షన్స్ అయినా మెయిన్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సరే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయలేకపోతున్నాము, లైక్ ఏదైనా టైం కన్జ్యూమింగ్ అని మీరు అనుకుంటే జస్ట్ అట్లీస్ట్ మీ దగ్గర ఏదైనా నోట్స్ ఉన్నా కూడా ఆ నోట్స్లో ఆర్బీఐ ఫంక్షన్స్ అని తీసుకొని ఆర్బీఐకి సంబంధించి కొంత నోట్స్ అనేది అట్లీస్ట్ 6 points అనేది తీసుకోండి. ఇట్ విల్ హార్డ్లీ టేక్ 5 to 10 minutes. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకేంటంటే యాక్చువల్గా ప్రీవియస్గా పర్సన్ ఎలాంటి పొజిషన్లో యాక్ట్ చేశారు అంటే ఈవెన్ తను ఎస్బీఐకి కూడా ఎండీ సీఈఓగా యాక్ట్ చేశారు. ఈవెన్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ అస్ కెనరా బ్యాంక్కి కూడా తను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేశారు. సో ఇలా ప్రీవియస్ తన వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ అనేది ఒక నోడ్ అనేది చేసింది. ఏమని? ఈ పర్టికులర్ పర్సన్ని మళ్ళీ రీఅపాయింట్ చేద్దాము ఐడిబిఐకి న్యూ దట్ ఈస్ రీఅపాయింటింగ్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ రాకేష్ శర్మ గారి నేమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ సైన్స్ డే అనేది ఇండియాలో ఎవ్రీ ఇయర్ February 28th రోజున సెలబ్రేట్ చేస్తారు. వై ఆన్ February 28th? అసలు రీజన్స్ ఏవైనా ఉన్నాయా? అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? నేషనల్ సైన్స్ డే ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు? ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రైజ్ అయ్యి ఉండొచ్చు. ప్రతి క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది. జస్ట్ లిజన్ ద క్లాస్ కేర్ఫుల్లీ. యాక్చువల్గా నేషనల్ సైన్స్ డే అనేది 28th February ఎందుకోసము అంటే ఇండియాకి సంబంధించిన సైంటిస్ట్ చంద్రశేఖరన్ వెంకటరమణ్ గారు యాక్చువల్గా 1928లో February 28th రోజున ఒకటి యాక్చువల్గా తను ఒక డిస్కవరీ అనేది చేశారు. ఆ డిస్కవరీ ఏంటి అంటే దానికి నేమ్ చేసింది కూడా తన నేమ్ని కన్సిడర్ చేస్తూ రామన్ ఎఫెక్ట్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి స్కాటరింగ్ ఆఫ్ లైట్
ఇస్ క్లియర్. సో ఆ డిస్కవరీని 1928లో చేశారనమాట, ఫిబ్రవరి 28th రోజున. అందుకే స్పెసిఫిక్గా ఫిబ్రవరి 28ని కన్సిడర్ చేస్తారు నేషనల్ సైన్స్ డేగా. మరి ఎవ్రీ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, ఆబ్జెక్టివ్ ఏంటి అని మీకు డౌట్ వచ్చినట్లయితే, ఆబ్జెక్టివ్ ఏంటంటే లైక్ ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ ఉన్నారో, లైక్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ సైడ్ ఉన్నాయో, సో ఆ సైంటిస్ట్ యొక్క కాంట్రిబ్యూషన్స్ని కమమరేట్ చేయడానికే ఈ యొక్క నేషనల్ సైన్స్ డే అనేది 28th ఫిబ్రవరిన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి సివి రామన్ గారు ఈ రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నారు. దాని తర్వాత తనకి 1930లో యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ కూడా ఈ ఫిజిక్స్ ఫీల్డ్లో తన కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి సో కన్సిడర్ చేస్తూ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇస్ క్లియర్. ఎప్పుడు అది 1930లో. అండ్ దెన్ ఇండియాలో తెలిసినట్లయితే మనకి యాక్చువల్గా థీమ్ అనమాట. మ్యాక్సిమం ఇంపార్టెంట్ డేస్ నుండి కవర్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ అండ్ ఇఫ్ పాసిబుల్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. సో హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అంటే జస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసాం కదా 28th ఫిబ్రవరిన ఎందుకోసము, లైక్ ఎవరైనా ఫేమస్ ఎమినెంట్ పర్సన్స్ గురించి ఉందా లేదా అనేది, లైక్ సివి రామన్ గారి గురించి డిస్కస్ చేసాం కదా. సో సేమ్ వేలో హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అండ్ దెన్ మనం డేట్ డిస్కస్ చేసాము, ఆబ్జెక్టివ్, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, థీమ్ అనమాట. 2022 థీమ్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఏంటది, ఇంటిగ్రేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సస్టైనబుల్ ఫ్యూచర్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఫోకస్ చేస్తూ ఈ సస్టైనబుల్ ఫ్యూచర్ని ఫోకస్ చేస్తూ 2022 థీమ్ని, నేషనల్ సైన్స్ డే థీమ్ని కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్లయితే భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్ అనమాట. మరి ఇక్కడ మీరు ఒకసారి ఫస్ట్ యాక్చువల్గా వర్డ్ని డివైడ్ చేసుకోండి. భాష అన్నాం, లాంగ్వేజ్, సర్టిఫికేట్, సెల్ఫీ, క్యాంపెయిన్. మరి ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్ని పట్టుకొని సెల్ఫీ తీస్తూ వాళ్ళ సోషల్ మీడియాస్లో అప్లోడ్ చేసేదే ఈ యొక్క క్యాంపెయిన్ అనమాట. మరి వేటికి సంబంధించి సెల్ఫీ తీసి సర్టిఫికేట్ అంటున్నారు, అసలు మాకు ఏం అర్థం కావట్లేదు మేడం అనుకుంటొచ్చు మీరు, రైట్? కానీ ఇక్కడ ఏంటంటే మనకి రీసెంట్గా డిస్కస్ చేసాం ఇంటర్నేషనల్ మదర్ టంగ్ లాంగ్వేజ్ డే అనేది. ఇలా కొన్ని లాంగ్వేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేని అంటే ఇంటర్లింక్ చేసుకోండి జస్ట్ అంతే, గుర్తుపెట్టుకునే విధంగా. అండ్ ఇక్కడ ఏంటంటే మేజర్గా మల్టీలింగ్వలిజంని ఫోకస్ చేస్తూ ఇండియాలో ఒక అప్లికేషన్ని లాంచ్ చేశారు. అదే మనకి భాషా సంఘం మొబైల్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ ద్వారా ఇండియాలో ఉన్న లిస్ట్ ఆఫ్ దట్ ఈస్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్వేజెస్ అన్నీ మనకి భాషా సంఘం మొబైల్ అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకుని వీ కెన్ లెర్న్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్. మల్టీ లింగ్వలిజంని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ని మనం నేర్చుకుని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని ద్వారా ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటి, అసలు ఈ సర్టిఫికేట్స్ ఎలా వస్తాయి, మరి మీకు డౌట్ ఉండొచ్చు. ఈ భాషా సంఘం మొబైల్ అప్లికేషన్ ఏంటి అంటే ఇందులో చెప్పాను కదా లిస్ట్ ఆఫ్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. దీంట్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత మనం అందులో ఉన్న లెవెల్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫస్ట్ ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఇంగ్లీష్ రావాలి అంటే లైక్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం, దాని వర్డ్స్, ఈ విధంగా కొన్ని లైక్ సెంటెన్సెస్, తర్వాత మన స్పీకింగ్ స్కిల్స్ అవ్వ, కమ్యూనికేషన్ స్కిల్స్ అవనివ్వండి, ఈ విధంగా వెళ్తుంటాం కదా. సో అందులో కూడా 22 ఇండియన్ లాంగ్వేజెస్లో ఏదైనా లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాము అంటే కొన్ని డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ లెవెల్స్ని కంప్లీట్ చేయాలి. తర్వాత టెస్ట్ తీసుకోవాలి. టెస్ట్లో మనం క్వాలిఫై పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్. సో ఆ సర్టిఫికేట్ని తీసుకొని ఇండివిజువల్స్ ఎవరైతే అందులో సర్టిఫికేట్స్ పొందారో ఆ సర్టిఫికేట్స్ని పట్టుకొని వాళ్ళు సెల్ఫీ తీసి లైక్ దే కెన్ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా అనమాట. ఇది ఒక సెల్ఫీ క్యాంప్, లైక్ భాష సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్ అనే ఒక క్యాంపెయిన్ని కండక్ట్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్. మరి ఇందులో ఏ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయింది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేజర్ రోల్ ప్లే చేసింది. ఈ భాషా సంఘం మొబైల్ అప్లికేషన్ని కూడా మనకి మై గవర్నమెంట్ ఇండియా అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్. అండ్ మేజర్గా ఫోకస్ చేసేది ఎంకరేజింగ్ ద కల్చరల్ డైవర్సిటీ కూడా. దెన్ ఇందాక చెప్పాను కదా నేను మీకు యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటంటే సర్టిఫికేట్స్ మనకి ఏ విధంగా పొందే ఛాన్సెస్ ఉన్నాయి అన్న కాన్సెప్ట్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్. అండ్ దెన్ ఇదివరకు మనం డిస్కస్ చేసాం ఏంటంటే నేషనల్ సైన్స్ డే అన్నాం. సో దీంట్లోనే ఇంపార్టెంట్ డేస్లో మీరు ఈవెన్ కవర్ చేసుకున్నా కూడా మనం యాక్చువల్గా ఫస్ట్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండ్ దాట్ టూ అండ్ ద సెకండ్ వన్ నేషనల్ సైన్స్ డే. సో 2 కాన్సెప్ట్స్ మీరు ఇంపార్టెంట్ డేస్లో కవర్ చేసినా పర్వాలేదు. అదే నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ అని ఉంది కదా. సో ఆ డ్రైవ్ యాక్చువల్గా ఫిబ్రవరి 26న, కానీ డేని గుర్తుపెట్టుకోండి మీరు, ఫిబ్రవరి 27th అనమాట. ఏంటది, నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే ఆఫ్ 2022 ఆర్గనైజ్ అయ్యింది
ఫిబ్రవరి 27th రోజున. దాన్ని నెక్స్ట్ డేనే మనకి సైన్స్ డే సెలబ్రేట్ చేశారు ఇండియాలో 28th ఫిబ్రవరి. సో ఈ విధంగా క్రొనాలజీ ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఏంటంటే ఈజీగా గుర్తుంటాయి, అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇస్ ఏ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీ వన్? అండ్ దెన్ సో ఈరోజు యాక్చువల్గా మనం ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో ఈవెన్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్లో ఏ ఏరియాని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, అర్థమైంది కదా. సో ఇలా మీరేంటంటే పర్టికులర్ కాన్సెప్ట్ని డీల్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొన్నిసార్లు నేను భాషా సంఘం మొబైల్ అప్లికేషన్ అని వెళ్ళిపోతుంటాను అక్కడ, కానీ మేబీ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. ఈరోజు ఏంటంటే మీకు ఇక్కడ డౌట్ క్లియర్ అయిపోయింది బికాస్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఒకవేళ చేయనప్పుడు ఏంటి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అదేదైతే పాయింట్ ఉంటుందో జస్ట్ తీసుకొని క్లాస్ అయిన తర్వాత ఆ పాయింట్ గురించి డీటెయిల్గా వెళ్ళండి. సో అప్పుడే మీకు ఏంటంటే ఇన్డెప్త్గా కొన్నిసార్లు మ్యాటర్స్ అనేవి మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మేజర్గా ఏంటంటే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నాను మీకు అంటే మేజర్ ఆబ్జెక్టివ్ అంటే మ్యామ్ ఆల్రెడీ ప్రాక్టీస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కదా, మళ్ళీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎందుకు అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకోసం డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మేజర్గా మీకు ఇంకా ఫర్దర్గా కూడా ఈ యొక్క కాన్సెప్ట్ మీకు యూజ్ అవుతుంది. సపోజ్ మనం ప్రీవియస్ సెషన్లో కూడా నేను మీకు చెప్పాను ఏంటది, ఇండియా ఇంకా జపాన్ ఏదైనా సపోజ్ అదర్ కంట్రీ ఏదైనా ఉంది, వాటి మధ్య రిలేషన్స్ తెలుసుకోండి అన్నాను. మళ్ళీ సేమ్ ఏదైనా ఎక్సర్సైజ్ కండక్ట్ చేసినట్టు కంట్రీస్ మధ్యలో ఉన్నప్పుడు మీరు ఒకసారి కాన్సెప్ట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మీకు కాన్సెప్ట్ కొత్తగా ఉండదు. అర్థమైంది కదా. సో ఇలా మీరు ఏంటంటే పర్టిక్యులర్గా ఏదైనా స్టాటిక్ పార్ట్ని డిస్క్రిప్టివ్ సెషన్లో నేను మీకు ఇస్తున్నాను అంటే మ్యాక్సిమం అదే రోజున కంప్లీట్ చేయండి. ఇస్ ఈ క్లియర్? ఆ వర్క్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయకండి. మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ మీకు నెక్స్ట్ డే రోజు నేను మళ్ళీ ఇంకో 3-4 కాన్సెప్ట్స్ చెప్తాను, అప్పుడు లైక్ బల్క్ అవుతాయి, మీకు అదంతా ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ డైలీ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో కూడా బియాండ్ ద కాన్సెప్ట్ మీరు ఇంకా లైక్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. యూ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్. ఇస్ ఈ క్లియర్ ఎవ్రీవన్? సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్న సబ్జెక్ట్కి సంబంధించి ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్. ఒకవేళ మీరు కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు అనుకున్నప్పుడు జస్ట్ ఆ కాన్సెప్ట్ టైటిల్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే మీకు మళ్ళీ ద సేమ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఒకవేళ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసిన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున ప్రాక్టీస్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వలేదు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని అర్థం అవ్వలేదా, లేదంటే లైక్ మీకు ఏంటంటే ఆప్షన్స్ ఎలిమినేషనా, లైక్ అనాలిసిస్ అర్థం అవ్వలేదా, మీరు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ క్వశ్చన్ని కూడా డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్. మీరు ఎనీ నెంబర్ ఆఫ్ డౌట్స్ అడిగితే యూ కెన్ గెట్ దాట్ మచ్ నాలెడ్జ్. ఇస్ ఈ క్లియర్? దట్ టూ మీరు ఏంటంటే మరి సిల్లీ డౌట్స్ కాకుండా జస్ట్ కొంచెం ఏంటంటే ఒకసారి క్లాస్ మీరు అర్థం అవ్వలేదు కాన్సెప్ట్ అన్నప్పుడు మళ్ళీ ట్వైస్ అండ్ థ్రైస్ వినండి. విన్న తర్వాత కూడా మీకు అర్థం అవ్వలేదు అన్నప్పుడు జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఇస్ ఈ క్లియర్? Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until then, stay tuned, stay safe and stay home.